హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు 1 to 2 ఇయర్స్ బేబీస్కి బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. నేను 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ బ్రోకెన్ వీట్ తీసుకున్నాను, అంటే గోధుమ రవ్వ తీసుకున్నాను. రెండు కలిపి ఒక హాఫ్ బౌల్ అవుతాయి అనమాట. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి రెండింటిని. ఏదైనా పిల్లలకి కుక్ చేసేటప్పుడు ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెడితే బాగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. అవి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఒక క్యారెట్, ఒక టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చిని కట్ చేయకుండా డైరెక్ట్ వేసాను అనమాట. చూస్తారు కదా, ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మంట అయితే పిల్లలు తినలేరు కదా, అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న పచ్చిమిర్చి ముక్కేస్తాను. కరివేపాకు, టమాటా, ఆనియన్, ఆవాలు వేసాను, జీలకర్ర, టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేస్తాను. కావాలనుకుంటే ఆలు, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ప్రజెంట్ నా దగ్గర ఆలు, బీన్స్ లేవు కాబట్టి నేను క్యారెట్, టమాటా యూజ్ చేస్తాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. పసుపు కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. పిల్లలకి ఫుడ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేను అంతా కుక్ అయిన తర్వాత నానబెట్టుకున్నాను కదా గోధుమ రవ్వ, పెసరపప్పు, వాటిని ఆల్రెడీ ఒక హాఫ్ బౌల్ వాటర్ పోసి నాన్లో వేసేసాను కుక్కర్లో. ఇంకొక 1 బౌల్ యాడ్ చేస్తాను అనమాట. 1.5 బౌల్ వాటర్ పడుతుంది టోటల్గా. 4 స్పూన్లు పప్పు, 4 స్పూన్లకి 1.5 బౌల్ వాటర్ అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువగానే వాటర్ పడతాయి, చూసి అడ్జస్ట్ చేసుకోండి. చూశాను కదా, నేను కుక్కర్కి మూత పెట్టేశాను. 3 విజిల్స్కి పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. చూసారు కదా, 3 విజిల్స్ తర్వాత పర్ఫెక్ట్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. మా పిల్లలు ఒక 2 డేస్ నుంచి ఫుడ్ సరిగా తినట్లేదు. కొంచెం ఇది ట్రై చేద్దామని చేశాను. పిల్లలకైతే బాగా నచ్చింది, తిన్నారండి. కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కానీ, జీరా పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం, డైజెషన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ